స్పీకర్కి అంటే రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళకి అలాగే జ్యుడిషియరీకి సంబంధించి అనేకమైన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. గతంలో అనేకం చూసాము, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉంది. సార్ సైదా గారు మనకి అవైలబుల్ లేరు. శ్రీకాంత్ గారు, యాక్చువల్ నేను అందరి ఒపీనియన్ తీసుకొని శ్రీకాంత్ గారి దగ్గరికి వద్దాం అనుకున్నాను. సార్ శ్రీకాంత్ గారు మీరే చెప్పండి. ఇప్పుడు స్పీకర్ని ఎవరు డైరెక్ట్ చేయలేరండి, ఇంక్లూడింగ్ జ్యుడిషియరీతో సహా, ఏది ఒక స్థాయి వరకు కూడా, అన్లెస్ అది మరీ అన్కాన్స్టిట్యూషనల్ అయితే తప్ప. అది అనేక ఎగ్జాంపుల్స్లో చూసాం. ఆఖరికి ఈ అనర్హత వేటి విషయంలో కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి. ఈవెన్ సుప్రీంకోర్టు ఈ మధ్య రూలింగ్ ఇచ్చినా కానీ దాన్ని ఎన్ఫోర్స్ చేయడం అంత ఈజీ కాదు. సో దానికి వారికి అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్పీకర్ల ద్వారా ఆ ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఈవెన్ నేషనల్ లెవెల్లో జాతీయ పార్టీలు పార్లమెంట్ స్థాయిల్లో కూడా స్పీకర్లు చైర్మన్లు అలాగే చేస్తున్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్, కాదంటం లేదు. కానీ అది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెన్స్, ఆ ప్రెసిడెన్స్ ఉన్న పరిస్థితుల్లో ఏది అనర్హత వేయడానికే సంవత్సరాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి, ఇంకా మాట్లాడితే 10% అనేది అక్కడ కనపడుతున్న సందర్భంలో దేశమంతా ఫాలో అవుతున్న రూల్ని ఏదో ఎక్కడో ఒక ఎక్సెప్షన్ పట్టుకొని దానికి ఏమీ ఎలాగో రాజ్యాంగబద్ధమైన ఇది కూడా లేనప్పుడు స్పీకర్ని డైరెక్ట్ చేయమని చెప్పేసి హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిల్లు ద్వారా స్పీకర్ గారు ఏం ముందు కదులుతారని నేనైతే అనుకోవడం లేదు. ఓకే, ప్రొసీజరల్గా ఏమన్నా ఆయన దానికి సమాధానం చెప్పకపోయినా కూడా చేయగలిగింది లేదు, అదే జరిగిందనుకుంటున్నా నేను. ఇప్పుడు స్పీకర్ నిర్ణయమే ఫైనల్, అది స్పీకర్ కూడా తన సొంతంగా ఏమీ నిర్ణయం తీసుకోవడానికి లేదు. ఇప్పుడు కోటేశ్వర గారు చెప్పినట్లే, అందు గురించే ఆయన అనేకమైనటువంటి రాష్ట్రాల స్పీకర్లని అలాగే రాజ్యాంగ నిపుణుల్ని కన్సల్ట్ చేశానని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఎన్ఫోర్స్ చేసేది ఈ స్పీకర్ గారే. దాని ప్రకారంగా ఆయన డెసిషన్ చెప్పేశాడు. ఇంతకుముందు కూడా క్లారిటీగా చెప్పారు, మరోసారి ఈరోజు ఇంకాస్త బ్యాకప్ ఇచ్చుకుంటూ చెప్పారు. చెప్పి రావాల్సిందే అంటున్నారు, రాకపోతే చర్యలకు కూడా ఉపక్రమిస్తామంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే, పంతాలు పట్టింపులు అధ్యక్షాలు పర్సనల్గా ఇవి పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వెళ్లాల్సినటువంటి కనీస బాధ్యత ఉంది కదా అంటే మీరేమంటారు? ప్యానల్లో ఉన్న పెద్దలకి 24x7 వీక్షకులకి మీకు హృదయపూర్వక శుభ సాయంకాలం. ఒకటి, దీన్ని ఏ విధంగా చూడొచ్చంటే, అంటే స్పీకర్ గారు వారు అన్ని విధాలుగా అన్ని రాష్ట్రాల స్పీకర్లతో మాట్లాడడం కానీ, రాజ్యాంగ నిపుణులతో మాట్లాడడం కానీ మేము కూడా ఏకీభవిస్తాం, వారు చేయాలి కూడా. కాకపోతే వారు మాట్లాడిన విధానంలో ఏదో ఒక కక్షపూరితమైన ఆలోచన, ఒక ఏదో ఒకటి అవమానపరచాలన్న ఒక భావన బాగా స్పష్టంగా వీళ్ళకు కనపడతా ఉంది అన్నట్టు అర్థమవుతుంది. స్పీకర్ గా వారు చెప్పినది విషయాన్ని రాజ్యాంగబద్ధంగా ఇది ఉంది అంటే చెప్పడం బాగుంటుంది, కానీ నన్ను గతంలో అరెస్ట్ చేశారు అంటేనే అప్పుడు దాంట్లోకి ఏ కోణంలో వెళ్ళిపోతుంది అనేది ఆలోచన విధానం ప్రజలందరూ కూడా కనుక్కుంటారు. అంటే ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎంత ఇదిగా మాట్లాడాడు అంటే మనకు చూసాం రాష్ట్రంలో ఏదన్నా గానీ. ఒక మాజీ ముఖ్యమంత్రి శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఎన్నో నెలలో ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16వ నెలలో 17వ నెలలో ఉన్నాం. ఇప్పటికి ఎన్ని సెషన్స్ జరిగినాయి అసెంబ్లీలు? 3-4 సెషన్స్ జరిగినాయి కదా. సెషన్స్ ఎన్ని రోజులు జరిగినాయి కదా. మరి ఇప్పుడు ఇన్నాళ్ళు అనలేదు కదా ఆ మాట. ఆయన రండి 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 అన్న తర్వాత రాకపోతే మేబీ ఇది కారణం కావచ్చు అని అన్నదాన్ని ఇప్పుడు మీరు దాన్ని పట్టుకుని ఎలాడతారండి? మీరు ఈ 16 నెలలు దేన్ని పట్టుకుని ఎలాడారు? ఈ 4 సెషన్లు 3 సెషన్లు జరిగినప్పుడు దేన్ని పట్టుకుని ఎలాడారు? అప్పుడేమి ఇటువంటి ఏం లేదు కదా, అసలు దీనికి దానికి సంబంధం లేదు కదా. మీరు ఎందుకు వెళ్ళలేదంటే ఇవన్నీ పట్టుకుని ఎలాడతారండి? అంటే ఈ బదువు నేను ఒక కోణంలో చెప్తున్నా. ఎందుకు అంటే వాళ్ళ విధానము ఎటువంటి పరిస్థితుల్లోనూ వారు మాజీ ముఖ్యమంత్రి అని మాట్లాడరు. ఒక ఎమ్మెల్యే, సరే ఓకే ఆయన ఎమ్మెల్యేనే, ఎమ్మెల్యేతో పాటు మాజీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఆయన. కానీ నేనేమంటే వారు ఎంతసేపు ఉన్నా వారు దేనికి మాట్లాడారు, ఎలా ఏ విధంగా మాట్లాడింటే అరెస్ట్ చేసినారు అనేది ఒక పక్కన పెట్టాలి కదా. ఈ రోజు ఎందుకు జరుగుతున్నాయి అరెస్ట్ కూడా? ఈ రోజు ఏమి మాట్లాడారు అనే అంశాల మీద కూడా ఈ రోజు కూడా అరెస్టులు జరుగుతున్నాయి. ఏదైనా అసభ్యంగా మాట్లాడింటేనే కదా ఈ రోజు అరెస్టులు జరుగుతున్నాయి, ఊరికే అయితే చేయడం లేదు కదా. కాకపోతే ఒకటి,
ఈ ప్రతిపక్ష హోదా అన్నది కోర్టులో కౌంటర్ చేయాలి. కోర్టు అడిగినారు, హైకోర్టు వారు దీని మీద ఏం చెప్పండి అంటే, నాకు తెలిసి హైకోర్టులో వీళ్ళు కౌంటర్ వేస్తే దానికి ఏదో ఒకటి హైకోర్టు వారు తేల్చేస్తారు కదా, ఇవ్వాలా వద్దా లేదా అన్న అంశాలను తెలియజేస్తుంది కదా. వీరు ఎందుకు జాప్యం చేస్తున్నారు కౌంటర్ ఇవ్వడంలో? వారు ఎందుకు తెలియజేయలేదు? హైకోర్టు కాదు ఫైనల్ డెసిషన్ ఇవ్వాల్సింది స్పీకరే. కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం మేబీ బై ప్రొసీజర్ హైకోర్టుకి ఏమన్నా వారి సమాధానం ఇవ్వాలని పక్కన పెడితే, ఇది మేజర్గా ఇక్కడ మొత్తం ఉన్నదంతా కూడా స్పీకర్ దగ్గరే. అది అందరు కనపడేది. నేనేమంటానండి, ఇదంతా పక్కన పెట్టండి. 10% ఆఫ్ ది టోటల్ సీట్స్ 18 కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరికన్నా బాగా తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో గత అసెంబ్లీ సెషన్స్లోనే మళ్ళీ ఎందుకు అనేక సార్లు నన్ను మళ్ళీ రిపీట్ చేస్తున్నాయి, మరి చెప్పక తప్పదు, గుర్తు చేయాలి. మీ అందరికీ గుర్తుంది ఇది. ఒక్క 5గురిని ఇటు లాగేస్తే, ఏది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నేను ఒక్క 5గురిని ఇటు లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్న మాట్లాడినట్టు అదే మనిషి నాకు ప్రతిపక్ష హోదా కావాలి, 11 ఉన్నాయి అయినా కాడికి కావాలంటే ఏ రకంగా అది మీరు సమర్థించుకుంటారు? అంటే నేను సమర్థించడం లేదా, జగన్మోహన్ రెడ్డి గారు అన్న వ్యాఖ్యలు వాస్తవమే. ఎందుకంటే రోజు లేదు అన్నా ఎవరు కూడా ఒప్పుకోరు కూడా, దాన్ని ఉన్నదాన్ని వాస్తవంగా మాట్లాడుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, నేను అసెంబ్లీలో మాట్లాడడానికి మీరు మాకు సమయం కేటాయించాలి. ఫస్ట్ అడిగిండేది వారేమి, సమయం కేటాయించాలి అన్నప్పుడు వారు అనిన మాటలేమి, మీరు మాజీ ముఖ్యమంత్రిగా కాదు ఎమ్మెల్యేగా మీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు, అంటే అప్పుడు ప్రజల గుర్తుకు వినిపించాలి అంటే ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష నేతగా 40% ఓటు బ్యాంకు ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నేతగా శ్రీకాంత్ గారు మళ్ళీ మీకు అడ్డుపడాల్సి వస్తుంది. అది కూడా వేరే ఉద్దేశంతో కాదు. ఈ రోజు మాట్లాడారు, మళ్ళీ చెప్తున్నా, 16 నెలల తర్వాత మీరు ఎమ్మెల్యే మాత్రమే, మీకు ఎంత కేటాయించాలో అంత కేటాయిస్తాం. కానీ ఇన్నాళ్ళు కూడా స్పీకర్ గారి నుంచి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, మిగిలిన మంత్రులు కానీ ఎవరు మాట్లాడినా ముందు మీరు అసెంబ్లీకి రండి, మీరు ప్రతిపక్షం అనేది ఉండాలి, రండి, మీకు తగినంత సమయం కేటాయిస్తారు అని చెప్పేసి స్పీకర్ ఎన్నోసార్లు అన్నాడు. ఇక ఇన్నిసార్లు రానప్పుడు ఇప్పుడు అన్నారు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. సరే, ఇప్పుడు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, మీకు సమయం ఇవ్వడం లేదు, నన్ను ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు మధ్యలో? కొంచెంసేపు ఉండు శ్రీధర్, ఆత్రం ఎందుకు? మీరు ఎప్పుడే వచ్చారు? నేను మాట్లాడేటప్పుడు నీకు అవకాశం ఇస్తాడు కదా. సురేష్ గారు, నేను ఏం మాట్లాడాలి చెప్పు. మీరు కానీ ఇవన్నీ కామన్ లేండి డిబేట్లో, ఏముంది ఒక్కొక్కళ్ళ స్టైల్ డిబేట్లో. ఇప్పుడు స్పష్టంగా కాదు సురేష్ గారు, నేనేం చెప్తున్నానంటే, నేను మాట్లాడేటప్పుడు ఏదో సార్ ఒక స్థాయి దాటితే నేనే ఆపుతాను. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు ఒకటి నేనేం చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా, ప్రజల గొంతుకు వినిపిస్తా, లేదంటే నేను నా ఆఫీసులో కూర్చొని నేను ప్రజల పక్షాన మాట్లాడి ఏమి న్యాయం చెయ్యాలో మీరు చేయలేని దాన్ని నేను మెడలోంచి మీతో చేపిస్తాను అన్నమాట స్పష్టంగా చెప్పొస్తున్నారు. ఒక పార్టీ అధ్యక్షునిగా వారు తీసుకున్న నిర్ణయానికి మేమంతా కూడా కట్టుబడి ఉంటాం. వారి నిర్ణయం మేము సరైన నిర్ణయం ఏంటో మేము పార్టీ శ్రేణులంతా కూడా దాన్ని ఏకీభవిస్తాం. అంతే తప్ప రాజ్యాంగం అనేది, రాజ్యాంగబద్ధంగా ఉండడం అనేది, స్పీకర్ గారి ఆలోచన విధానం అన్నది ఒక కక్షపూరితము, ఒక అవమానము చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు అని చెప్పేది ఒక అభిప్రాయం. దాన్ని మేము అసెంబ్లీకి వచ్చినా మేము ప్రజల పక్షాన పోరాడతాం, అసెంబ్లీకి రాకపోయినా ప్రజల పక్షానే ఉండి మీరు ఏమి చెయ్యారో ఏమి చెయ్యలేదన్న అంశాలను గురించి వీరిని మన పాలకపక్షంలో ఉన్న పార్టీని మెడలు వంచి చేపించే బాధ్యత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకులు, శ్రేణులంతా కూడా తీసుకుంటారు. కాబట్టి ఇది తుది నిర్ణయం. ఒకవేళ స్పీకర్ అయినా కూడా మాకు తుది నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని అందరూ కూడా పాటిస్తారు. ఆ స్పీకరు వేటు వేస్తారా? ఇంతకుముందు గతంలో ఎన్టీ రామారావు గారు అసెంబ్లీకి పోలేదు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదు. వారందరినీ ఆ రోజు ఏమి వేటు వేశారో అదే విధంగా అదే వేటు వేయమని చెప్పండి. దాన్ని ఎవరు కూడా రాజ్యాంగబద్ధంగా మేము రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పోమని ఎవరు చెప్పరు కదా. గతంలో ఏం జరిగిందో
రామారావు గారు రాలేదు, ఒక నిమిషం చంద్రబాబు నాయుడు గారు ఒక నిమిషం రాలేదు. సార్. అప్పుడు ఏం జరిగింది? శ్రీకాంత్ గారు, ఒక కాలేజీకి కానీ స్కూల్కి కానీ లేకపోతే ఆఫీస్కి కానీ ఒక ఎంప్లాయీ కానీ స్టూడెంట్ కానీ వెళ్ళకపోవటానికి కారణాలు చూస్తారు. అలాగే ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు వెళ్ళాడు, మరి 3 నిమిషాలు కూడా కూర్చోలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏమంటారు మరి? మీరు ఏమైనా సమాధానం చెప్పగలరు? కాబట్టి ఏంటంటే ఇవన్నీ అండి కారణాలు. ఇది చిన్నపిల్లలు అడిగినా చెబుతారు. పాయింట్ ఏంటంటే మీరు అవి ఏమన్నా ప్రజలు ఏమన్నా కన్విన్స్ అవుతారనుకుంటే ప్రజలకి చెప్పండి. ఇంకా మాట్లాడితే ప్రజలకు సారీ చెప్పండి ఆ 11 నియోజకవర్గాల వాళ్ళకి. మూడోది ఏంటంటే ఆ 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు శాలరీలు తీసుకోవట్లేదంటే వాళ్ళ మిగిలిన 10 మంది శాలరీలు ప్రజల సొమ్ము, మేము ఇస్తున్న సొమ్ము కాబట్టి వాళ్ళ డ్యూటీ చేయట్లేదు కాబట్టి సరే ఇప్పటివరకు తీసుకున్నది రిఫండ్ చేయడం సాధ్యపడదు కాబట్టి ఇప్పటి నుంచి అన్న తీసుకోకుండా ఉండండి. కాబట్టి మాట పట్టింపు ఎలా ఉండాలంటే మా అధినాయకుడు ఎలా అయితే వెళ్ళట్లేదో మేము వెళ్ళాం అన్నప్పుడే మా అధినాయకుడు శాలరీ తీసుకోవట్లేదు కాబట్టి మేము కూడా తీసుకోవాలనేది కూడా అవలంబించుంటే అప్పుడు 10 మంది చిత్తశుద్ధిని కూడా ఎంతో కొంత అయినా కూడా రూల్ ప్రకారం వెళ్లాల్సిందే. అడుగుతూనే ఉంటారు ప్రజలు, మేము అడుగుతూనే ఉంటాము శాలరీ తీసుకున్నది తీసుకోకపోయినా. కానీ దీంట్లో ఆ పాయింట్ కూడా యాడ్ చేస్తున్నాం. సార్ శ్రీధర్ శర్మ గారు. సురేష్ గారు, ఒకటి వీళ్ళు అసెంబ్లీకి రాకపోయినప్పటికీ కాన్స్టిట్యున్సీలో వారు ప్రజల దగ్గర ఉండి ప్రజల కార్యక్రమాలను కోరుకుంటూ తిరుగుతూనే ఉన్నారు. శ్రీధర్ గారు ఒక నిమిషం ఆగండి. ఒక పాయింట్ యాడ్ చేస్తున్నారు. ప్లీజ్. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో వీళ్ళు అసెంబ్లీకి రానప్పటికీ కాన్స్టిట్యున్సీలో ప్రజల పక్షాన ఉండి ప్రజల యొక్క వారి యొక్క అవసరాలు గాని వారికి ఏమేమి కావాలన్నది గాని నిత్యము తిరుగుకుంటూ ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. ఈ 11 కాన్స్టిట్యున్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోజు పులివెందులకు వెళ్తారు, మిగతా కాన్స్టిట్యున్సీలు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ అసెంబ్లీకి రాకపోవడం అన్నది ఒక ఎత్తు అయితే వాళ్ళు ప్రజల పక్షాన నుండి ప్రజల పక్కన పోరాడుతూనే ఉన్నారన్నది వాస్తవము. ఓకే సార్, అయితే పీపుల్ విల్ డిసైడ్. ఓకే, లీవ్ ఇట్ టు దెమ్. దెన్ ఐ విల్ లీవ్ ఇట్ టు దెమ్. శ్రీధర్ శర్మ గారు ప్లీజ్.